హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ అవడంతోని నాకు వీడియోస్ పెట్టడం అయితే కుదరలేదండి. సో, ఈరోజు పెడుతున్నాను. టోటల్ 3 డేస్ అయింది నేను వీడియోస్ అయితే ఏమి కూడా పెట్టలేదు. మరి ఈరోజు రెసిపీ ఏంటంటే, ఇన్‌స్టంట్‌గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మీరేం చేస్తారండి? నేనైతే ఇలా సింపుల్‌గా స్నాక్స్ చేసేసుకుంటానండి. వీటికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం ఉండదు. ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఇలా పిల్లలకి అట్రాక్టివ్‌గా చేసేయొచ్చు. ఈ స్వీట్‌ని ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. బయటనే ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయి. ఇందులో పంచదార కూడా వేయలేదు. అలాగే పిల్లలకి అట్రాక్టివ్‌గా కనిపించడానికి డిఫరెంట్ షేప్స్‌లో చేశాను. ఈ స్వీట్ చేయడానికి నేనిక్కడ 250 గ్రామ్స్ వేరుశెనగ పలుకుల్ని తీసుకున్నాను. వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని క్లాత్‌లో వేసుకొని కొంచెం ఇలా నలిపారనుకోండి, పల్లీల తొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. పల్లీలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో స్వీట్‌నెస్ కోసం 250 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. బెల్లాన్ని గ్రేట్ చేసైనా లేదా నైఫ్‌తో ఇలా కట్ చేసుకొనైనా మీరు ఎలాగైనా చేయండి. మొత్తానికి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి బెల్లాన్ని. పల్లీలు వేయించి ఉంచుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లో ఇలా వేసుకొని పౌడర్ చేసేయాలి. పల్లీలు ఇలా పొడైన తర్వాత మనం బెల్లం కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసి స్పూన్‌తో ఒకసారి కలిపేయాలి. బెల్లం ఇంకా పల్లి పొడి 2 కలిసినట్టు కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలి. లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు ఈ పొడిని గ్రైండ్ చేసుకోవాలండి. అలా అని మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదు. మాక్సిమం 2-3 మినిట్స్‌లో అయిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే పల్లి పొడి అడుగుని అంటేసి అది బ్లేడ్‌కి ఎక్కువగా అక్కడే పేస్ట్ అయిపోతుందనమాట. పైది అంతా కూడాను పొడి అలాగే ఉండిపోద్ది. గ్రైండ్ చేసిన దాన్ని ప్లేట్‌లో వేసుకొని, ఇందులో కొంచెం ఉండల్లా ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా విడదీసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు కలుపుకోమని ఇందుకే చెప్పానండి. కలుపుకుంటే ఇన్ని ఉండలొచ్చాయి చూసారా? ఒకవేళ కలుపుకోలేదనుకోండి, అడుగున పిండి అంతా కూడా పేస్ట్‌లా ఉండిపోయి, పైనదంతా కూడా పొడి పొడిగా ఉండిపోద్ది. టేస్ట్ కోసం 3 స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను. మీకు నెయ్యిగా నచ్చదనుకోండి, నెయ్యిని స్కిప్ చేసేయండి. ఒకసారి కలిపేసుకొని కొంచెం పొడిని ఇలా అరచేతిలో వేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే షేప్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. షేప్స్ కోసం నా దగ్గర ఇలాంటివి ఉన్నాయండి. సో వీటినే నేను యూస్ చేస్తున్నాను. ఇలాంటివి ఇంకా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. వాటిని కూడా యూస్ చేస్తున్నాను. ఇలా షేప్స్ చేసుకునేవి మీ దగ్గర లేవనుకోండి, అప్పుడు సింపుల్ అండ్ ఈజీగా చేత్తోని లడ్డూలు చుట్టేయండి. లడ్డూలు చేసినా, షేప్స్‌తో చేసినా, దేనితో చేసినా గానీ దీని టేస్ట్ అయితే ఒకేలా ఉంటది కదండీ! షేప్స్‌తో యూజ్ చేసి ఎందుకు చేశానంటే, ఇప్పుడు పిల్లలకి మార్కెట్‌లో దొరికే ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటదండి. అవి అట్రాక్టివ్‌గా ఉంటాయి చూడ్డానికి. ఇప్పుడు మన పాతకాలం వంటలని ఇంట్లో చేసినవి పెద్దగా నచ్చరు. సో, మనం ఇంట్లో హెల్తీగా చేసినవి వాళ్ళు తినాలి అంటే, అవి చూడ్డానికి కూడా కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించాలి వాళ్ళకి. అప్పుడే మరి పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండీ! ఇదొక నా చిన్న ప్రయత్నం అండి. పిల్లలు ఇంట్లో ఫుడ్‌ని ఇష్టంగా, ఇంట్రెస్ట్‌గా తినాలనేసి. మరి ఎంతమందికి ఈ రెసిపీ నచ్చుతుందో చూద్దాం. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ కూడా చేయండి. పిల్లల కోసం ఇలా ఇంట్లో చేసుకునేవి అట్రాక్టివ్‌గా ఇంకా వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించే విధంగా రెసిపీస్ కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. తప్పకుండా చేస్తాను.